20 సంవత్సరాలుగా ఉంది. 20 సంవత్సరాలుగా ఉంది. ఓకే, తిరుపతి దగ్గరలో చాలా చాలా ఫేమస్ అయిన మంచి టిఫిన్ సెంటర్ ఎక్కడైనా ఉంది అని ఎతుకుతా ఉన్నారా? సో ఇక్కడే మీరు రామాపురం వెళ్ళే దారిలో చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఐటము చిన్న గుడిసె దగ్గర పెట్టుకొని ఒక ఫ్యామిలీ అమ్ముతా ఉన్నారు. 21 yearsగా అమ్ముతా ఉన్నారు. టేస్ట్ విషయానికి వస్తే అన్ని కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఈ దగ్గరలో ఎవరైనా ఉండడానికి వచ్చి ట్రై చేయండి. మెయిన్ ఇక్కడ ఫేమస్ వచ్చి ఇడ్లీ అయితే అదిరిపోతుంది, పువ్వులాగా ఉంటుంది. సో బట్ ఇంకోటి ఏంటంటే ఫేమస్ ఎగ్ దోసెస్, కారం వేసి దోశ వేసి పెడతా ఉన్నాడు, అదిరిపోతా ఉంది. ఆ బ్రదరు ఒక షెఫ్ కూడా తక్కువైనది చెప్పాలా, అంత బాగా చేస్తా ఉన్నాడు దోశ. మీరు చూడొచ్చు జనాలు 8 o'clock అయితే జనాలు స్టార్ట్ అయిపోతారు, 12 వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ అంట. సో ఎలా ఉంది ఏమి అనేది మొత్తం టేస్ట్ చూసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. ఎన్ని ఇయర్స్ గా ఉంది ఇక్కడ హోటల్? మన ఎన్ని ఇయర్స్ గా? 20 సంవత్సరాలుగా ఉంది. 20 సంవత్సరాలుగా ఉంది. అన్నీ దోశ ఎక్కువ ఫేమస్. పిల్లాడు ఎగ్ వేస్తాడు కాబట్టి ఎగ్ దోశ అన్ని అసలు పప్పులు ఏంచే కాడ నుంచి సాంబార్ కాడ నుంచి మొత్తం అన్ని పొయ్యే, కట్టెల పొయ్యి మీదే. మళ్ళీ గ్యాస్ అనేది వాళ్ళు పప్పు ఉడక పెట్టుకునేది మాత్రం గ్యాస్, మిగతా అన్ని పొయ్యి. ఈ ఊరే ఇక్కడే. క్లోజింగ్ 12 వరకు ఉంటుంది. మన 12 వరకు ఉంటుంది. ఏమో అవ్వటంలా. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తా ఉన్నా. నాకు బాగుంటుంది, ఒకటే చేసుకోవాలి అనేసి. నాకు తెల్లారితోనే ఫేమస్. ఇది కారం దోశ. సో ఈ కారమే చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. సో నేను ఒక డబుల్ ఎగ్ దోశ అయితే చెప్పాను, చూద్దాము టేస్ట్ అయితే ఎలా ఉండిపోతుందో. డెఫినెట్లీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను చాలాసార్లు. మేము రెగ్యులర్ ప్లేస్ అన్నమాట ఇది మాకు మా ఫ్యామిలీకి. సో చాలాసార్లు తిన్నాను, నాకు తెలుసు. వీడియో కోసం మళ్ళీ చెప్తున్నా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆ మెయిన్ ఆ కారము ఎగ్ కాంబినేషన్ ఉంటుంది కదా, అది భయంకరమైన టేస్ట్ అయితే ఇస్తుంది. దాంతోపాటు కట్టెలు పోయి కాబట్టి ఎందుకో తెలియదు డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, కమ్మగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే దోశ ఎంత బాగున్నా దానికి ఇచ్చే చట్నీ ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. మెయిన్ చట్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో చట్నీ కూడా ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది. ఓన్లీ శనగగింజలు యూజ్ చేసి చేస్తా అన్నారు కాబట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఈ డబుల్ ఎగ్ దోశతో ఒక మసాలా వడ తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
సో ఎగ్ దోశ ఒక వడ తీసుకున్నాను. సో ఇక్కడైతే చూసారు కదా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. టేస్ట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. చూస్తాంటే నోరు ఊరుతా ఉంది. చాలా బాగుంది. దోశ చాలా కమ్మగా ఉంది. కారం వేసి ఇచ్చారు కదా, చాలా అయితే అదిరిపోయింది టేస్ట్. మసాలా వడ కూడా బాగుంది. ఎక్కడెక్కడ నుంచో అంటే తిరుపతి దగ్గర సరౌండింగ్ లో ఉండే వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు. క్రౌడ్ చూసారు కదా ఎట్లుందో, బీభత్సమైన క్రౌడ్. ఎందుకు అనుకున్నా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ ఇంకా చాలా ఇడ్లీ అయితే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇడ్లీ కూడా చాలా ఫేమస్. సో మార్నింగ్ 8 o'clock పీపుల్ అంతా ఇక్కడ చాలా మంది జనాలు అయితే వచ్చేస్తారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ చట్నీకి ఈ కాంబినేషన్కి నెక్స్ట్ లెవెల్. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దగ్గరలో ఉండి ఎవరైనా సరే వచ్చి ట్రై చేయండి. రేట్స్ కూడా ఫ్రెండ్లీ. నేను అన్ని రేట్స్ అన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఏమనేసి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అన్ని కట్టెల పై మీద చేస్తారు కదా, సో అందుకు టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్లెయిన్ దోశ 15, పేపర్ ప్లేన్ 15, సెట్ ప్లేన్ 15, ఆనియన్ దోశ 25, కారం దోశ 25, ఆనియన్ కారం 30, మసాలా దోశ 35, సింగిల్ ఎగ్ 30, డబుల్ ఎగ్ 45, ట్రిపుల్ ఎగ్ 60. టిఫిన్ ఎలా ఉందా? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఓ వస్తుందా? ఓకే. సరే. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మా తిరుపతి సూపర్ స్టారు, మన అగ్గిపెట్టి మచ్చా ఉన్నాడు కదా, ఇతను ఇంకొక వర్షను. ఇతని వీడియోస్ అన్ని మిలియన్స్లలో వెళ్తూ ఉంటాయి. సో చాలా ఫన్నీ. నేనైతే ఈ ప్లేస్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఫుడ్ అయితే చాలా వర్త్, చాలా టేస్టీ. అడ్రస్ క్లియర్గా చెప్పాలంటే తిరుపతి నుంచి రామాపురం వెళ్ళే దారిలో మెమొరీ బాక్స్కి ఆపోజిట్గానే ఉంటుంది ఈ టిఫిన్ సెంటరు. ఎవరు అడిగినా చెప్తారు. నేను ఈ వీడియో తీసుకునే గ్యాప్లో ఇడ్లీస్ అయిపోయినాయి. సరే, పొంగల్ కూడా అవైలబుల్లో ఉంది. పొంగల్ కూడా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. దోశ తిన్నాం కదా, ఎగ్ దోశ ఎగ్ కారం దోశ చాలా టేస్టీగా అయితే ఉండింది, అదిరిపోయింది. ఆ చట్నీ కూడా మెయిన్ ఇక్కడ ఏంటంటే చట్నీ మొత్తం ఇది శనగింజలతోనే చేశారు, మన వేరే పప్పు అంతా ఏమీ లేదు కాబట్టి టేస్ట్ కమ్మగా ఉంది. సో ఇప్పుడు పొంగల్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో పొంగల్ ఎలా ఉందో టేస్ట్ చూపిస్తా. వా అదిరిపోయింది టేస్ట్. హోమ్ ఫుడ్కి ఏ మాత్రం తీసుకోదు, ఇంట్లో మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంది, కమ్మగా ఉంది. మెయిన్ థింగ్ చట్నీ మెయిన్ మంచి టేస్ట్ అయితే ఎన్హాన్స్ చేస్తుంది. అదిరిపోయింది టేస్ట్. ఇప్పటికే నేను ఎగ్ దోశ పొంగల్ అన్ని ట్రై చేశాను ఆల్రెడీ ముందే. సో చాలా బాగుంది. ఏ ఐటమ్ ఫేమస్ అని చెప్పి అన్ని ఐటమ్స్ బాగున్నాయి. టేస్ట్ చాలా బాగుంది. మెయిన్ ఈ చట్నీ కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అనేసి చెప్పాలి. చట్నీ మాట్లాడు నెక్స్ట్ లెవెల్. మీకు కూడా తిరుపతిలో ఇలాంటి మంచి టిఫిన్ సెంటర్లు ఏదన్నా తెలుసుంటే కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను అక్కడికి కూడా వెళ్ళి మీకోసం టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక్క లైక్ చేసి హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను, అస్సలు డిసప్పాయింట్ చేయను. మీ కిరణ్ గణేష్. టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.